సంప్రదాయ విద్యుత్ వనరులు సరిపోక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన అనివార్యతలు ఏర్పడుతున్నాయి. ఇందుకు ప్రధాన వనరుగా కేవలం సౌరశక్తి మాత్రమే నిలుస్తుంది. సోలార్ ఆధారిత విద్యుత్పై ఇప్పుడిప్పుడే జనాల్లో మంచి అవగాహన వస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా సౌర విద్యుత్ను పెంచే పథకాలను తీసుకొస్తోంది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సౌర విద్యుత్పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ ఎనర్జీని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలను తీసుకోవాలని చెబుతున్నారు. మరి ముందుగా పైలట్ ప్రాజెక్టుగా తన సొంత గ్రామాన్ని ఎంపిక చేశారు. దాంతో త్వరలోనే సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి సోలార్మయం కానుంది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామం త్వరలోనే 100% సోలార్ ఎనర్జీ ఎఫిషియెంట్ విలేజ్ గా అవతరించబోతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో జరిపిన సమీక్షా సమావేశంలో వ్యవసాయానికి సోలార్ విద్యుత్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని చెబుతూ అందుకు తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. దాంతో ఆ దిశన అడుగులు మొదలయ్యాయి. గ్రామంలోని ప్రతి ఇంటితో పాటు వ్యవసాయ పంపు సెట్ల వద్ద సోలార్ ప్లేట్స్ ను ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూకీ, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఇతర అధికారుల బృందం గ్రామంలో పర్యటించింది. సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా అధికారులు వెళ్లి గ్రామ ప్రజలతో చర్చించారు. గ్రామంలోని ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులతో చర్చించి అభిప్రాయాలను సేకరించారు. సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్టు ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడంతో పాటు గృహ, వాణిజ్య విద్యుత్ అవసరాలను తీర్చుతూ రైతులకు ఉచితంగా సోలార్ పంప్ సెట్లు అందించాలనే ప్రణాళిక రూపొందిస్తారు. ఈ క్రమంలో కొండారెడ్డిపల్లి గ్రామాన్ని పూర్తిగా సోలార్ విద్యుత్ గ్రామంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. దీనికి కావాల్సిన సర్వే వారం రోజుల్లో పూర్తి చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఈ గ్రామంలో మొత్తం 1451 కనెక్షన్లకు సౌర పలకలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఇంటిని సర్వే చేసి సదరు ఇంట్లో ఎంత కరెంటు వాడకం ఉంది, లైట్లు, ఫ్యాన్లు, ఇతర గృహోపకరణాలెన్ని, ఇంటి పైకప్పు వైశాల్యం ఎంత, పెంకుటిళ్ల, స్లాబ్ ఇళ్ల, మట్టి మిద్దెన వంటి వివరాలను సేకరించనున్నారు. విద్యుత్ భారం, ఇంట్లో అందుబాటులో ఉండే వైశాల్యం ఆధారంగా ప్రతి ఇంటికి ఎన్ని కిలోవాట్ల సామర్థ్యం గల సౌర ఫలకులు ఏర్పాటు చేయాలన్న దానిపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే 499 గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 314 గృహజ్యోతి కనెక్షన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా 1 నుంచి 2 కిలోవాట్లు, 2 నుంచి 3 కిలోవాట్లు, 3 కంటే ఎక్కువగా కిలోవాట్ల సామర్థ్యాల వారీగా విభజించారు. ఒక్కో కిలోవాటు 100 నుంచి 120 వరకు యూనిట్లు కరెంటు ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయి. గృహ వినియోగానికి పోగా మిగిలిన విద్యుత్తును విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. పథకంలో భాగంగా కేంద్రం కొంతమేర రాయితీ ఇవ్వనుండగా మిగతా ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. కేవలం ఇళ్లకే కాదు, వ్యవసాయ పంపు సెట్లకు సౌర ఫలకలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే గ్రామంలో మొత్తం 867 పంపు సెట్లు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కుసుమ్లో భాగంగా పంపు సెట్ల వద్ద సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సౌరశక్తి ద్వారా కర్షకులు ఎప్పుడైనా విద్యుత్తును వాడుకునే అవకాశం ఉంటుంది. కరెంటు లేక రైతులు తడులకు ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. గ్రామంలోని రైతులకు వీటి ఉపయోగాలను విద్యుత్ శాఖ సిబ్బంది వివరిస్తున్నారు. రైతులందరూ ముందుకొస్తే గ్రామం నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ సరఫరా జరిగే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు గ్రామంలోని వాణిజ్య, గృహ, పరిశ్రమలు, విద్యుత్ దీపాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సౌర వెలుగులు అందనున్నాయి. గ్రామంలో నిరంతరంగా అందుబాటులో ఉండే సోలార్ ఎనర్జీ రావడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ గృహజ్యోతి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లాంటి సదుపాయాలున్నప్పటికీ కరెంటు కోతలు అప్పుడప్పుడు ఉండటం లాంటి ఇబ్బందులు తొలగిపోతాయని వారు అభిప్రాయపడుతున్నారు. తమ బిడ్డ రాష్ట్ర సీఎంగా ఉన్నందున తాము గర్వపడుతున్నామని, సోలార్ విద్యుత్ ప్రాజెక్టు తమ గ్రామం నుంచి అమలు కావటం చాలా ఆనందించదగ్గ విషయం అంటున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామానికి మహాదశ వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సోలార్ ప్రాజెక్టు అనేది చాలా గొప్ప విషయం. దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రతి ఇంటికి కానీ బోరు బావికి కానీ సోలార్ ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప విషయం. మా సారు ముఖ్యమంత్రి అయినందుకు మాకు చాలా అదృష్టంగా ఉంది. మా సారు ముఖ్యమంత్రి అయినందుకు మాకు అదృష్టం ఉంది, ప్లస్ మాకు సేవ చేస్తున్నాడు. కాబట్టి ఈ సోలార్ ప్యానెల్ అనేది చిన్న సన్నకారు రైతులకి ఇప్పుడు మన కరెంటు వస్తూ పోతూ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి అనుగుణంగా సారు సోలార్ ప్యానెల్ తెచ్చి ఫిట్ చేస్తున్నందుకు
మా రైతులకు చాలా లాభదాయకరంగా ఉంటుంది. ప్లస్ మేము వినియోగించుకున్నాక కూడా అవతలకి వేరే అవసరాలకు కూడా మేము ఉత్పత్తి చేయొచ్చు. దానివల్ల మా గ్రామానికి ఎంతో మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎన్నాళ్లు ఎవరూ పట్టించుకొని పాలమూరు జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించడం హర్షించదగ్గ అంశం. పాలమూరు అన్ని జిల్లాలతో సమానంగా నిలవటం ఖాయం.